ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ముఖ్యనేత పాపారావు మృతి చెందారు. ఆయన మరణంతో నైరుతి బస్తర్ ప్రాంతంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి 2 AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పాపారావు కోసం నేషనల్ పార్క్ ప్రాంతంలో DRG, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లా నిమ్మలగూడెం గ్రామానికి చెందిన పాపారావు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడి నుంచి పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా ఎదిగాడు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించే DRG పాపారావును లక్ష్యంగా ఎంచుకుంది. అత్యంత కీలకమైన బార్సే దేవా సహా అనేక మంది మావోయిస్టులు లొంగుబాటు తర్వాత చివరి అస్త్రం మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పాపారావుపైనే పడింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో వందల సంఖ్యలో ఇప్పటికీ చురుకైన మావోయిస్టులు ఉన్నట్టు నిఘా వర్గాలు అంచనా వేశాయి. మావోయిస్టులు సంచరించే బీజాపూర్ జిల్లాలో ఇప్పటికీ యుద్ధతంత్రంలో ఆరితేరిన సాయుధులు 100 మందికి పైగా ఉన్నట్టు అనుమానిస్తున్నాయి. వీరిలో కీలకమైన నాయకుడిగా పాపారావు ఉన్నారు. ఆయన అత్యంత ప్రమాదకరమైన ప్రభావవంతమైన వ్యక్తిగా పరిగణించారు. దాగుడు మూతలాడుతూ దట్టమైన అడవులు, స్థానిక నెట్వర్క్, తన పదునైన వ్యూహాలతో పాపారావు బలగాలకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందాడు. ఆయనపై 50 లక్షల రివార్డు ప్రకటించినట్టు వెల్లడిస్తున్నాయి.